వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ పి ప్రశాంతి 126 అర్జీలను జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, విఆర్ఓ సీతారామమూర్తితో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారం సమీక్షిస్తున్నారన్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు రావడం జరుగుతుందని అన్నారు. అర్జీదారుల సమస్యలను నాణ్యతతో కూడిన విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీఓపెన్ కారాదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా సహకారాధికారి శ్రీరాములు నాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇరిగేషన్ గమనిస్తున్నారు ఉన్నారండి. So ఇప్పుడు now it is not easy for us that we are doing and చెప్పి మనం escape అవడం అనేది కష్టం. So we are verifying at our level. మనకు ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అందులో వెరిఫై చేస్తున్నాం. But I need your personal attention. So last time ప్రతి గ్రీవెన్స్ సాటర్డే కూడా గ్రీవెన్స్ ఆడిట్ జరుగుతుండేటప్పుడు file says something, our endorsement is something. And here the expectation of the petitioner is something, our endorsement is something. And some petitions are not related to you. I know we accept చేసేస్తున్నారు. ఇది మరలా చెప్తున్నాం. But now it is going to taking serious turn. So every week CMO secretary is conducting VC with the collectors. Sometimes one-to-one interaction, and they are explaining. So మీ జిల్లాలో గ్రీవెన్సెస్ రిడ్రెసల్ పరిస్థితి ఇలా ఉంది, and almost we can say it is like post-mortem of our actions. సంబంధించింది కాదు అని. సో ఇప్పుడు now it is not easy for us that we are doing and చెప్పి మనం escape అవడం అనేది కష్టం. So we are verifying at our level. మనకు ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అందులో వెరిఫై చేస్తున్నాం. But I need your personal attention. So last time ప్రతి గ్రీవెన్స్ సాటర్డే కూడా గ్రీవెన్స్ ఆడిట్ జరుగుతుండేటప్పుడు file says something, our endorsement is something. And here the expectation of the petitioner is something, our endorsement is something. And some petitions are not related to you. I know we accept చేసేస్తున్నారు. ఇది మరలా చెప్తున్నాం. But now it is going to taking serious turn. So every week CMO secretary is conducting VC with the collectors.
sometimes one-to-one interaction, and they are explaining. So మీ జిల్లాలో గ్రీవెన్సెస్ రిడ్రెసల్ పరిస్థితి ఇలా ఉంది, and almost we can say it is like post-mortem of our